గుంటూరులోని హోటళ్లు రెస్టారెంట్లలో తనిఖీలు జరిగాయి. ఫుడ్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ సోదాల్లో దారుణాలు వెలుగు చూశాయి. కొన్ని కిచెన్లలో దారుణంగా ఆహార పదార్థాల నాణ్యత ఉంది. ఫ్రిడ్జుల్లో గడ్డ కట్టేసిన కేజీల కొద్దీ చికెన్ దొరికింది. మటన్, చేపలు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. అన్ని గడ్డగట్టుకుపోయాయి. ఒకసారి వండిన ఫుడ్ని ఫ్రిడ్జ్లో ఉంచి చాలా రోజులుగా అమ్ముతున్నట్లుగా గుర్తించారు. బేకరీలు, స్వీట్ షాపుల్లో కూడా తనిఖీలు చేశారు. అక్కడ కూడా ఇట్లాంటివే దొరికాయి. ఫ్రిడ్జ్లలో నిల్వ చేసిన ఆహార పదార్థాలన్నింటినీ సీజ్ చేశారు. ఆ హోటళ్లు, బేకరీలు, వాటి యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయంటున్నారు అధికారులు. ఇవాళ తనిఖీల్లో బిస్మిల్లా హోటల్లో కిచెన్ అయితే పూర్తిగా అపరిశుభ్రంగా ఉందంటున్నారు అధికారులు. గుంటూరులో 3 టీంలుగా సోదాలు కొనసాగుతున్నాయని ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రచరణ్ చెప్తున్నారు. ఇటుకి తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, గుంటూరు నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు, అదేవిధంగా బిర్యానీ పాయింట్ల మీద ఫుడ్ కంట్రోల్ అధికారులు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులు జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అనేక హోటల్స్ మీద కూడా దాడులు చేసి అక్కడున్న ఆహార పదార్థాల నాణ్యతనైతే పరిశీలిస్తూ ఉన్నారు. హోటల్స్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరంతా చూస్తున్నది కూడా ఇదంతా చికెను, మటన్కు సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చికెన్ అంతా కూడా ముందు రోజే ఉడికించిన చికెన్ని ఏదైతే కాల్చి ఉడికించారో ఈ చికెన్ అంతటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టారు. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాటిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కబాబ్స్ కావచ్చు, చికెన్కి సంబంధించిన ఇతర ఆహార పదార్థాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ముందు రోజే ఉడికించి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టారు. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాటన్నిటిని కూడా విక్రయిస్తున్నారు. ఈ విక్రయించడం మీద అధికారులు వాటిని గుర్తించి మొత్తాన్ని కూడా బయటికి తీసుకురావడం అయితే జరిగింది. ఇదే విధంగా చాలా చోట్ల కూడా కొన్ని హానికరమైన కెమికల్స్, అదేవిధంగా రంగులు కూడా వాడుతున్నారు అనేది అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నదంతా కూడా దాదాపు ఫ్రోజన్ ఫుడ్, అదేవిధంగా ఫ్రిడ్జ్లో ఉంచిన ఫుడ్ కాబట్టి వీటన్నిటిని ఈ విధంగా ఉపయోగించడం చట్ట ప్రకారం కూడా నేరం అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా గడ్డకట్టిన మాంసాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదంతా కూడా ఏ స్థాయిలో గడ్డకట్టిందో అంటే ఇప్పుడు ఇది మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఒక అరగంట సేపు ఉంచినా కానీ ఈ చికెన్ మొత్తాన్ని కూడా బయటికి హాఫ్ అన్ అవర్ పైగా ఉంచినా వీటన్నిటిని కూడా బయటికి రాని అదేవిధంగా గడ్డకట్టిన చికెన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆహార పదార్థాలన్నింటిలో కూడా ఏదైతే వాటన్నిటిని ఫ్రిడ్జ్లో ఉంచి విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. దాదాపుగా 50 కేజీలకు పైగా చికెన్ అంతటిని కూడా ఈ విధంగా ఫ్రోజన్ చేసి విక్రయిస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఎవరైతే రెస్టారెంట్స్లో బయట ఫుడ్ తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. చికెన్, మటన్ ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత లభ్యమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా ఈ విధంగా ఫ్రోజన్ చేసిన, ముఖ్యంగా ఈ విధంగా ఫ్రోజన్ చేసిన చికెన్ని విక్రయించడం అనేది, అదేవిధంగా అమ్మటం అనేది కూడా పూర్తిగా నేరం అని కూడా చెప్తా ఉన్నారు. మనం చూస్తే ఇది మొత్తం కూడా ఇదంతా కొన్ని కేజీల ఒక మాంసం గడ్డ. మొత్తం మనకు చూసినట్టయితే మనం వెయిట్ కనుక చూసుకున్నట్టయితే ఒక 4-5 కేజీలుగా ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా ఏదైతే మనకు ఫ్రిడ్జ్లో పడేయడంతోనే మొత్తం గడ్డగట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కిచెన్లో కూడా కొంత అపరిశుభ్ర వాతావరణం ఉంది. అపరిశుభ్ర వాతావరణాన్ని కూడా అధికారులు ఇప్పటికే పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత వాళ్ళకు కూడా తగు జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఇక్కడ నగరంలో ఏదైతే పలు హోటల్స్, అదేవిధంగా రెస్టారెంట్స్ అన్నింటిలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే వినియోగదారులు బయట ఫుడ్ తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అదే హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరించిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా చట్టానికి విరుద్ధంగా మీరు కనుక వ్యవహరించినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టం పరిధిలోనే వ్యాపారాలు చేయాలి. చట్టాన్ని కనుక ఉల్లంఘించి కనుక వ్యాపారాలు చేసి ప్రజల ఏదైతే ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కనుక విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే వీటన్నిటి కూడా షాప్ యొక్క లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. కెమెరామెన్ నాగరాజుతో, నాగరాజు, TV9 గుంటూరు.